హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్‌విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ మా క్యాటరింగ్‌లో వేసిన వేడి వేడి అరటికాయ బజ్జీలైతే చూపించాలనుకుంటున్నానండి. చాలా సులువుగా చేసుకోవచ్చండి. మన ఇంట్లో అరటికాయలు, శనగపిండి ఉంటే అప్పటికప్పుడు వేసుకొని తినొచ్చండి వేడి వేడిగా. తయారీ విధానం అయితే చూద్దాం. 1 కేజీ శనగపిండి అయితే జల్లించుకొని, దాంట్లోకి చిన్న స్పూను వంట సోడా, సరిపడగా ఉప్పు, 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి. ఇదంతా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి పిండిలో మొత్తం అంతా. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా పిండంతటిని చూపించిన విధంగా అయితే కలుపుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా కలుపుకోవాలి. మరీ లూజ్‌గాను కాకుండా, టైట్‌గాను కాకుండా మనం అరటికాయ ముక్కలు వేసుకునేలాగా చూసుకోవాలి బజ్జీని. పక్కన పెట్టుకున్న తర్వాత అరటికాయలని అయితే శుభ్రంగా కడుక్కొనండి. మనం ఏ టైప్ అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నాం బజ్జీకి ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. మేమైతే క్రాస్‌గా వేస్తున్నామండి ఈ విధంగా కట్ చేసి బజ్జీలకి. వీటన్నిటిని ఈ విధంగా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నామండి. మనం అప్పటికప్పుడు చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూడా అరటికాయ బజ్జీ తొందరగా అయిపోతుంది. ఇవన్నీ రెడీ అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అరటికాయ ముక్కల్ని ఈ విధంగా ముంచి వేడి వేడి ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలండి. హైలో అయితే పెట్టకూడదు. శనగపిండి వస్తువు ఏదైనా సరే మీకు వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది. లోనైతే కుక్ అవ్వదు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని అన్నీ వేసుకున్న తర్వాత దగ్గరుండి ఈ విధంగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి అరటికాయ బజ్జీలు. చూసారు కదా! వేడి వేడి అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి. తినటానికి చాలా బాగుంటాయండి వేడిగా. చాలా ఈజీగా కూడా అయిపోతాయండి. చూసారు కదండీ! ఇవన్నీ అయితే రెడీ అయిపోయినాయండి. పంపించడానికి అయితే మేము ప్యాక్ చేయడానికి. చూసారు కదండీ! మా అరటికాయ బజ్జీలు అయితే నచ్చినాయి అనుకుంటున్నాను మా వీడియో. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.